మీరు దాన్ని డ్రా చేసుకొని 10,000 రూపాయలు మీ ఫోన్లో పెట్టుకొని ఫోన్ ద్వారా ఎక్కడ చెల్లింపులు చేయగలిగితే అవన్నీ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. అదే మరిగా 29,000 ఫేర్ ప్రైస్ షాపుల్ని ఈరోజు పాస్ మెషిన్తో ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చే బియ్యమే కాకుండా ఇంకా 4 రకాలైన అదనపు వస్తువులు కూడా అక్కడ వాళ్ళకి అందుబాటులో పెట్టాం. అదే మాదిరిగా ఇక్కడ నగదు రహిత చెల్లింపులు, డబ్బులు అవసరం లేదు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జరుగుతాయి. వాళ్ళ కార్డు ఎత్తకపోయినా వాళ్ళ ఫింగర్ ప్రింట్ అంటే బయోమెట్రిక్స్ పైన సరే ఇది చేసే అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇవన్నీ చెప్పడానికి ఒక పద్ధతి ప్రకారం చేయడానికి ప్రతిరోజు నేను ఉదయం 13,000 మందితో టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నాను. అదే మరి సాయంత్రం మళ్ళీ ఏం చేసామో కన్సాలిడేట్ చేయడానికి ఇక్కడ అధికారులందరితో బ్యాంకర్స్, మొబైల్ ఆపరేటర్స్, ఇంకొక పక్కన ఇక్కడ ఈ వాలెట్ కంపెనీలు కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ అందరితో కూర్చొని మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుంటున్నాం. ఏదైతే మనకు ఎంత ఫాస్ట్గా మనం కానీ చేయగలిగితే ఒక ట్రాక్షన్ వస్తే అక్కడి నుంచి ఈజీ అయిపోతుంది. నేను ఒకే మెథడ్ పెట్టుకోవడం లేదు, అన్ని మెథడ్స్లో ఉండే డబ్బుల్ని సమర్థవంతంగా సర్క్యులేషన్ తేవడం ఒకటి, రెండోది కార్డు, పాస్ మెషిన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ 2, 3 డివైస్ టు డివైస్ మొబైల్ కరెన్సీ తీసుకోవడం 3. ఈ 3 మెథడ్స్కి ఏమేమి కావాలని అవన్నీ చేస్తున్నాం. దీనివల్ల ఈరోజు చూస్తే నిన్న 6% ఉండేది మొబైల్ ట్రాన్సాక్షన్స్, ఈరోజు 10% పెరిగింది. అది కార్డ్ టు పాస్ మెషిన్ కానీ అదే వారిగా డివైస్ టు డివైస్ కానీ 6 నుంచి 10% పెరిగింది. కార్డ్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇప్పటి వరకు 1,12,00,000 జరిగాయి. అదే మరిగా మొబైల్ ట్రాన్సాక్షన్స్ అయితే 16,74,00,000 ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇవి ఒక అవేర్నెస్ తేవడానికి మీరు చూస్తే 1,50,000 మంది స్టూడెంట్స్ ట్రైన్ చేశాం. 15,13,000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ట్రైన్ చేశాం. 7,50,000 మంది నరేగా లేబర్ని కూడా వర్కర్స్ కూడా ట్రైన్ చేశాం. 1,763 అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాం. మన టీవీ కంటిన్యూగా దీన్ని పెట్టి ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం మొత్తం కూడా ఇది చేశాం. అదే మరి ఇంకొక పక్కన 1,20,00,000 మందికి బల్క్ SMS కూడా పంపిస్తున్నాం. ఇంకొక పక్కన చూస్తే కరెన్సీ మొత్తం 1,252 కోట్లు ఇప్పటికైతే బ్యాంకుల దగ్గర ఉంది. ఇది కాకుండా ఇంకొకటి దీంట్లో కలిసింది కానీ ఇవన్నీ కూడా 2,253 కోట్ల రూపాయలు పైప్ లైన్లో ఉంది. ఈ 2 కలిపితే మనం ఏమి ప్యానిక్ రియాక్షన్ లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ నిన్న కూడా నేను అడిగాను ఇంకా కొంత పంపేమని. ఈ రోజు రేపు మళ్ళీ ఇంకా కొంత డబ్బులు RBI పంపించే పరిస్థితి వస్తుంది. అది కూడా ఫాలోఅప్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాం. ఇప్పుడు ఇది చూస్తే 100 రూపాయలు వెన్నీ 335 కోట్లు ఉంది. 2,000 రూపాయల పైన ఉండేది 1,252 బ్రేకప్, ఇది 917 కోట్లు ఉంది. అదే మరిగా NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రియల్ టైం డేటా తీసుకుంటున్నాం. ఆ డేటా కూడా తీసుకొని ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ ముందుకు పోతున్నాం. అందుకే నేను మళ్ళీ ఒకసారి పబ్లిక్ అందరినీ కొడుతున్నా. ఈరోజు పాస్ మెషిన్స్ అయితే ఉండే పాస్ మెషిన్స్ అన్ని యాక్టివేట్ చేస్తున్నాం. కొంతమందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పాస్ మెషిన్స్ ఉన్నాయి, ఆపరేషన్లో పెట్టడం లేదు. ఇప్పుడు పాస్ మెషిన్స్ ఇమీడియట్ గా పెద్ద ఎత్తున రావడానికి కూడా అవరోధాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు పాస్ మెషిన్ ఉపయోగించుకోలేకపోతే ఆ బ్యాంకుకి తిరిగి ఇచ్చేసేయండి. వాళ్ళు ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి ఇస్తారు.
సో దట్ అది ఉపయోగపడుతుంది. కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇప్పుడే సమీక్ష చేస్తే SBI దగ్గర 18,000 పాస్ మెషిన్లు వాళ్ళ ఆధ్వర్యంలో పెడితే 6,000 మాత్రం ఆపరేషన్లో ఉన్నాయి, 12,000 ఆపరేషన్లో లేవు. అంటే ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన పాస్ మెషిన్స్ కావాలని కూడా కోరింది 64,675 పాస్ మెషిన్స్ కావాలని కోరారు. నేను ఈ పాస్ మెషిన్స్ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లెటర్ రాశాం. మేమైతే ముందుగా VAT రద్దు చేసాం, 14% రద్దు చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మొత్తం ట్యాక్స్ అని రద్దు చేయమన్నాం. వాళ్ళు కూడా సెంట్రల్ ఎక్సైజ్ 12.5%, అదే మరి ఇంకొక ట్యాక్స్ కూడా మొత్తం క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ కూడా మొత్తం చేశారు. దగ్గర వాళ్ళు కూడా సెంట్రల్ ట్యాక్స్ అని 16.5% వాళ్ళు కూడా రద్దు చేశారు. అంటే దగ్గర 31-32% పన్నులు రద్దు అయినాయి. కానీ పాస్ మెషిన్స్ పైన నేను ముందు నుంచి ఒక స్టాండ్ తీసుకున్నాను. ఆ స్టాండ్ ప్రకారం మొబైల్ ట్రాన్సాక్షన్లో చేసేదానికంటే ఏదైతే మనం కరెన్సీ వాడతామో దానికంటే చౌకగా ఉండాలి. అంటే మామూలుగా కరెన్సీ వాడితే ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఆ ఖర్చులన్నీ RBI ఖర్చు పెడుతున్నారు, సబ్సిడీ ఇస్తున్నారు. అదే మొబైల్ కరెన్సీ కానీ కార్డ్ బేస్డ్ పాస్లో ఇచ్చే కరెన్సీ కానీ దీనికి మాత్రం సబ్సిడీ ఇవ్వకుండా పాస్ మెషిన్స్ పర్ సర్వీస్ ఛార్జ్ చేయడం, కమిషన్లు పెట్టడం, అదే మరి మొబైల్ ట్రాన్సాక్షన్ కాస్ట్ పెట్టడం, దీనివల్ల అదనపు భారం పడుతూ ఉంది. దాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 30 వరకు ఇవన్నీ రద్దు చేశాం. భవిష్యత్తులో కూడా ఇవన్నీ రద్దు చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ మొబైల్ కరెన్సీ కానీ అధికమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది బ్రాడ్గా. ఏదేమైనా ఈరోజు అవసరం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి మామూలుగా కరెన్సీ నోట్స్ ఉంటే దాంతోనే ట్రాన్సాక్షన్ చేయాలని ఒక అలవాటు. ఎప్పుడైతే 86% 1,000 రూపాయలు 500 రూపాయలు రద్దు అయిపోయినాయో 86% మన దగ్గర సర్క్యులేషన్లో డబ్బులు లేదు. ఉండేది 14%. ఇటీవల వచ్చింది, కొద్దిగా వచ్చింది, 2,000 రూపాయలు 500 రూపాయలు కొంతవరకే వచ్చాయి. కానీ ఈరోజు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సింది, మనం ఎకనామిక్ యాక్టివిటీ ఆర్థిక వ్యవస్థ మన దగ్గర డబ్బులు లేవని బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే నష్టపోయేది మనమే నష్టపోతాం. ఈరోజు కొంతమంది ఉదాహరణకు లేబర్ కూలి పని చేసుకోవడం, కొంతమంది తోపుడు బండ్లు చిన్న చిన్న పనులు చేసుకోవడం, కొంతమంది వ్యాపారాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా స్టాండ్ స్టిల్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొంతమంది వాయిదాలు వేసుకునే పరిస్థితికి వస్తున్నారు. అది కాకుండా మన అలవాట్లు మనం మార్చుకొని ఏవైతే మొబైల్ కరెన్సీ కానీ కార్డ్ బేస్డ్ పాస్ మెషిన్ ట్రాన్సాక్షన్స్ కానీ అలవాటు అయిపోతే మనం ఏది కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏది కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నగదు వాడకం వద్దని చెప్పడం లేదు, అందుబాటులో లేదు. కాబట్టి ఉండేదాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాల్లో మనం ముందుకు పోగలిగితే మనం అన్ని విధాల ప్రగతిని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఈ నెలలో నేను చూశాను, ఈ రోజు మేము కూడా రివ్యూ చేస్తే ఆల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పడిపోయింది. మేము చూస్తే ఒక పక్క మా ట్రాన్స్పోర్ట్లో పడిపోయింది, కమర్షియల్ ట్యాక్స్ తగ్గిపోతా ఉంది, ఎక్సైజ్ తగ్గిపోతా ఉంది, ఇంకొక పక్క రిజిస్ట్రేషన్ తగ్గిపోయింది. అంటే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా వ్యాపారాలన్నీ స్తంభించిపోయే పరిస్థితికి వచ్చాయి, స్టాండ్ స్టిల్ అయిపోయినాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లేకపోతే వాయిదాన్ని వేసుకుంటున్నారు, లేదంటే ఖర్చు పెట్టడం కూడా తగ్గించుకుంటున్నారు. ఆ పరిస్థితి విజిబుల్గా కనపరుస్తూ ఉంది. దానికే మళ్ళీ నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక నెల అయింది, 2వ నెలకు ఎంటర్ అవుతున్నాం, 3 వారాలు అయిపోయింది, 4వ వారానికి వచ్చాం. నేను ఎక్కడికక్కడ ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తేవడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఒక 5 నిమిషాలు మీరు కూడా ఆలోచించండి. ఇది మనందరి కోసరం, మనందరి భవిష్యత్తు కోసరం జరిగింది. కాబట్టి దిగులు పడిపి కూర్చోకుండా, వాయిదాలు వేసుకోకుండా ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, ఆ ప్రత్యామ్నాయ మార్గాల్ని అవలంబించండి.
ఇనిషియల్ స్టేజ్లో కొంత కష్టంగా ఉంటుంది, కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. కానీ అలవాటు చేసుకుంటే అదే అలవాటు అయిపోతుంది, భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరిని ముందుకు పొమ్మని చెప్పి కోరుతున్నా. నేను ఇది ఒక స్టేజ్కి వచ్చే వరకు 21 రోజులు ఇప్పటికీ ప్రతిరోజు కష్టపడ్డాను. ఇంకా నేను అనుకున్నంత ఉద్యమంలో ఇది ముందుకు తీసుకుపోలేకపోయాం. దానికి కారణం టెక్నాలజీ బ్యారియర్స్, రెండోది ఎవరికి అలవాటు లేకుండా పోవడం, మూడోది బ్యాంకుల్లో కూడా దీన్ని ఒక ఉధృతంగా తీసుకుపోవడం కోసం వాళ్ళ దగ్గర కూడా మేనేజ్మెంట్ కానీ టెక్నాలజీ కానీ బ్రాండ్ విత్ లేకుండా పోవడం, ఇలాంటివన్నీ వచ్చాయి. ఇప్పుడిప్పుడు మొత్తం కూడా కుదిరిపడే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఎవ్రీడే మార్నింగ్ 13,000 మందితో టెలికాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నా. సాయంత్రం మళ్ళీ అన్ని ఏజెన్సీస్ కూర్చోబెట్టి ఎంతవరకు మనం అనుకున్నట్టు సాధించాం. మేము 4 కమిటీలు వేసాం. ఆ 4 కమిటీలు కూడా పనిచేస్తున్నాయి. జిల్లా కలెక్టర్స్ అందరూ వినూత్నంగా పనిచేస్తున్నారు, ఫీల్డ్కి పోతున్నారు, అందరినీ మోటివేట్ చేస్తున్నారు. అక్కడ బ్యాంకర్స్ అంతా యాక్టివ్ అవుతున్నారు. ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకు పోయి ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నా. డెఫినెట్గా విల్ అచీవ్ ఇట్. ఇది బ్రీఫ్గా. అదే నిన్న అడిగారు అరుణ్ జైట్లీ గారు, ఈ మరి మేము అనుకుంటున్నామని. నేను కూడా చెప్పాను ఇవన్నీ కన్స్టెంట్స్ బాగా ఉన్నాయి, ఇవన్నీ ఉధృతంగా తీసుకుపోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పాను. మళ్ళీ నాకేం కమ్యూనికేషన్ లేదు. అని ఎక్కడ దేంట్లో వచ్చింది అది? ఇంకా మెంబర్లకి తెలియకుండా సెకండ్ టికెట్ పెట్టారు, అందరిని క్యాన్సిల్ చేసి పెట్టారు కదా. ఏమరా నేను చెప్పాను కదా, మొత్తం కలిసి ఇంకా 65,000 కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. 65,000 చాలా కావాలి. కానీ ఈరోజు ఈ పాస్ మెషిన్స్ కూడా లేవు, ఇంపోర్ట్ చేసుకోవాలి. అవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అసెంబ్లింగ్ కానీ ఏదైనా అక్కడ ఏదో వర్కౌట్ చేస్తున్నాం. ఉండే మెషిన్స్ సద్వినియోగం చేసుకోవడం, కొత్త మెషిన్స్ తెప్పించడం. ఈ కన్స్టెంట్ ని ఓవర్కమ్ కావాలంటే మనం అందరం కూడా డివైస్ టు డివైస్ మొబైల్ కరెన్సీ ఇస్ ది బెస్ట్ వే. ఈ రెండు వర్కౌట్ చేసుకోవాలి. అందుకే వాళ్ళ కరెన్సీ ఉండాలి. అందుకే ఫెయిర్ ప్రైస్ షాప్ ను కూడా రేపటి నుంచి బ్యాంకింగ్ కరెస్పాండెంట్ గా డిక్లేర్ చేయమన్నాం. ఫెయిర్ ప్రైస్ షాప్ ఉంది కదా, ఫెయిర్ ప్రైస్ షాప్ ఉంటుంది. ఆ ఫెయిర్ ప్రైస్ షాప్ లోనే తీసుకోవచ్చు, డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ది టైమ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు నీకు చేతనైతే సమస్యను పరిష్కారం చేయడం ఆలోచించాలి తప్ప ఇవన్నీ మాట్లాడుతూ కూర్చోవడం దిస్ ఇస్ నాట్ ది టైం. నేనేమన్నానంటే పెన్షనర్స్ అందరి అకౌంట్స్ కూడా బ్యాంకుల్లో వేసి బ్యాంకింగ్ కరెస్పాండెంట్ మళ్ళీ ఎప్పటికప్పుడు కొద్ది డబ్బులు ఇస్తారు. ఒకటేసారి తీసుకోకుండా ఒక 200-300 రూపాయల వారు తీసుకుంటే మన రొటేషన్కి వెళ్తా ఉంటాయి, ఈజీగా ఉంటుంది. బ్యాంకింగ్ కరెస్పాండెంట్ తిరిగి వాళ్ళందరి దగ్గరికి వెళ్తారు. పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ పని పెడతాం. అతను బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ తిరిగి డబ్బులు ఇస్తారు. రెండోది అందరి బ్యాంకుల్లో అకౌంట్ ఉంటే ఆ బ్యాంకులో అకౌంట్ ఉంది కాబట్టి ఎప్పుడు ఇప్పుడు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. రెండు వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కడైతే వాళ్ళకు కూడా మినిమం ఎక్స్పెండిచర్ ప్రాబ్లం ఉంది, ఉదాహరణకు మినిమం ఎక్స్పెండిచర్ ఎక్కడ రెంట్ కట్టాలి, ఇంకోటి ఉంటాయి, కొంత కరెన్సీ అవసరం. ఆ కరెన్సీ కూడా ఏ విధంగా చేయాలో అందుకే ఎవ్రీడే రియల్ టైం వీఆర్ మానిటరింగ్. మన దగ్గర ఉండే డబ్బుల్ని ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతామో ఉపయోగించడానికి వర్కౌట్ చేస్తాం. అన్నీ ఒకటే రోజు చేయకుండా అందరూ ఫస్ట్ డేనే బ్యాంకులకు వచ్చారనుకోండి ప్రాబ్లం వస్తుంది. అట్లా కాకుండా ఫస్ట్ నుంచి 5వ తారీఖు 6వ తారీఖు వరకు స్కాటర్ చేసుకుంటే
రీషెడ్యూల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సార్ బ్యాంక్ దగ్గరికి వెళ్తుంటే అమౌంట్ అయిపోతుందని చెప్తున్నారు, అంటే యాక్చువల్గా ఎంత అమౌంట్ వెళ్తుంది అనేది బయటకి తెలియట్లేదు. సో బ్యాంక్ లో డిస్ప్లే చేయగలిగితే ఎంత అమౌంట్ వచ్చింది వాళ్ళు తెచ్చుకున్నారంటే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్ అయిపోతుందని చెప్తున్నారు. సో పీపుల్ కొంచెం చాలా అగ్రెసివ్ మూవ్మెంట్ వస్తున్న ఆ సిచ్యువేషన్ వల్ల ఈజ్ ఇట్ నేషనల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, సేమ్ సిచ్యువేషన్. సో అట్లీస్ట్ బ్యాంక్స్ అది డిస్ప్లే చేయగలిగితే ఎంత అమౌంట్ 500 రూపీస్ ఎంత అమౌంట్ వచ్చిందో, 2000 రూపీస్ ఎంత వచ్చిందో అట్లీస్ట్ బ్రాంచ్ వైజ్ అయినా డిస్ప్లే చేయగలిగితే కొంత పీపుల్ రియలైజ్ అవుతారు. ఓకే, అది కూడా వీలైతే దానికి పెద్ద ఏమన్నా మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ఎంత ఉంటే చెప్పచ్చు కదా మనం. అదే నేను చెప్పేది, అది పెట్టేసి ఒక బోర్డు పెట్టేసి ఈ రోజు కరెన్సీ ఈ మాదిరిగా ఉంది, అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ మాదిరిగా ఉపయోగించుకోమని చెప్దాం. మీరు రేపు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అందరికీ, ఆల్ బ్యాంక్స్కి ఇవ్వండి. విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ కేంద్రం ఏంది 1000 రూపాయలు 500 నల్లధనం పెరిగిందని చెప్తుంది సార్. నల్లధనం పెరిగిందని చెప్తుంది, కానీ 2000 నోట్ తీసుకొస్తుంది. అదే సైమల్టేనియస్ గా 500 1000 రూపాయల నోట్ కూడా తీసుకొస్తుంది. దీని ద్వారా నల్లధనం అనేటువంటి లక్ష్యం కంటే మరింత పెరుగుతుంది అన్నటువంటి కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. నిజంగా దీన్ని ఎలా మానిటర్ చేయొచ్చు? నేను చాలా స్పష్టంగా చెప్పాను, 2000 రూపాయలు అవసరం లేదు, అది ఎవరికి ఉపయోగపడదు. అదే మేరగా మళ్ళీ బ్లాక్ మనీ రాకుండా ఉండాలంటే దిస్ ఇస్ నాట్ ది టైం మనం మాట్లాడుకోవడానికి. దీనికి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చర్చ జరిగి వీలైనంత వరకు, ఒకసారి ఇవన్నీ జరిగాయి కాబట్టి కష్టాలు కూడా ప్రజలు పడ్డారు కాబట్టి కనీసం భవిష్యత్తులోనే మళ్ళీ తిరిగి ప్రజలు కష్టపడకుండా ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళన జరగాలంటే అన్ని యాంగిల్స్ లో ప్రక్షాళన జరగాలి. అవినీతి రహిత సమాజం కోసం ముందుకు పోవాలి, పేదవాళ్ళకి న్యాయం జరగాలి, కాబట్టి కరప్షన్ పోవాలి, అన్ని పోవాలి. ఏటీఎం లో పెట్టలేరు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి ఒరిజినల్ గా ఉండే డబ్బులే తప్ప మళ్ళీ పెద్దగా 100 నోట్స్ ఇంకా రావడం లేదు. వచ్చేది 500 రూపాయలు వస్తా ఉంది, 1000 రూపాయలు వస్తా ఉంది, 2000 రూపాయలు వస్తా ఉంది. ఈ సమయంలో 100 రూపీస్ ఎత్తిపోయి ఏటీఎం లో పెడితే ఎన్ని పెట్టినప్పుడు చాలు. దాన్ని స్పేరింగ్ గా ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. వీళ్ళందరూ 2000 రూపాయలు 500 రూపాయలు ఏటీఎం లో ఉంటే అది హైయర్ కరెన్సీ తీసుకుంటారు. మిగిలిన వాళ్ళందరికీ బ్యాంకుల ద్వారా, బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ ద్వారా డబ్బులు అందుబాటులో పెట్టాలి. మొబైల్ బ్యాంకింగ్ గురించి ఎంకరేజ్ చేసే ప్రయత్నం ఉన్నారు. అదేవిధంగా మొబైల్స్ ఇవ్వాలి, కొన్ని స్మార్ట్ మొబైల్స్ అనే ఆలోచన కూడా గవర్నమెంట్ ఉందని చెప్తారు. నెక్స్ట్ ఫేజ్ ఆలోచిస్తాం. ముందు ఇది స్టెబిలైజ్ కావాలి. ఎన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయో అవి కూడా హోంవర్క్ చేస్తున్నాం. మన దగ్గర అవన్నీ అయిన తర్వాత ఎవరికి లేవో అవి కూడా వర్కౌట్ చేసి నెక్స్ట్ ఫేజ్ సెట్ చేయాలో 2-3 రోజులు దానికి కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్ నాకు కావాల్సింది అంటే ఇవన్నీ అందుబాటులో తేవాలి. అది రెడీ అవుతా ఉంది. ఈ యొక్క ఏపీ పర్స్ గాని వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. దాన్ని కూడా వీళ్ళని తొందరలో తేవాలని చెప్పి వర్కౌట్ చేస్తున్నాం. ఎవరైతే మాకు మ్యాక్సిమం దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయి, అందరూ కూడా ఈ పర్స్ ద్వారా డీల్ చేసే పరిస్థితి ఒకటి వస్తుంది. ఇక్కడ ఉందా కాగితం? ఈ పర్స్ వల్ల చూస్తే ఆల్ రిప్యూటెడ్ వాలెట్స్ అంతా కూడా ఇన్ ఇండియా ఇందులో పెట్టుకుని కామన్ గా పెట్టే అవకాశం వస్తుంది. ఒక్కసారి బటన్ నొక్కితే ఆల్ వాలెట్స్ అన్ని వస్తాయి. మర్చెంట్స్ అంతా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఏది కావాలంటే 1 లొకేషన్ లో ఏది కావాలంటే ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. అదే మరిగా గవర్నమెంట్ పేమెంట్స్ అన్ని ఏపీ పర్స్ ద్వారా ఈజీగా పేమెంట్ చేసే పరిస్థితి వస్తుంది. కరెంట్ బిల్ కానీ, లేకపోతే వాటర్ బిల్ కానీ, ఇంకొకటి కానీ, ఇవన్నీ కూడా ఈజీగా పే చేసే పరిస్థితి వస్తుంది. కస్టమర్స్ అంతా కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం, ఎనీ పర్సన్ టు పర్సన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం వస్తుంది. ఈకేవైసీ కూడా మన ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఇవన్నీ చేసుకుంటే ఈజీ కూడా ఐడెంటిఫికేషన్. ఇంకా వేరే ఎక్కడైతే కొంచెం డిఫికల్ట్ ఉంది, ఎక్కడైతే ఈజీగా వస్తుంది. ఇప్పుడే మా వాళ్ళు చెప్పి ఆల్ ఫేర్ ప్రైస్ షాపుల్ని ఫైబర్ నెట్ కనెక్ట్ చేయమంటున్నారు. కనెక్ట్ చేస్తే హై బ్యాండ్విడ్త్ వస్తుంది. దానికి టాప్ ప్రియారిటీ పెట్టి ఎక్కడ 4G ఉంటే 4G కనెక్ట్ చేస్తాం. ఎక్కడైతే 4G లేదో ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇచ్చి 15 Mbps ఇమ్మీడియట్ కనెక్ట్ చేస్తాం. అది వస్తే ఈజీగా ఉంటుంది.
అదే మరి దీనివల్ల బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా ఫేర్ ప్రైస్ షాపులో ఈజీగా అవుతుంది. ఇది ఒక వినూత్నమైన ఆలోచన. ఇది కానీ వస్తే కామన్ మ్యాన్ ఎవరైనా సరే ఒక్క ఏపీ పర్స్ కొట్టుకుంటే ఆటోమేటిక్గా 10-12 వాలెట్స్ వస్తాయి. ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఈ కెన్ ట్రాన్సాక్ట్ బిజినెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రేపటికి అయిపోయింది. రేపు వాళ్ళు కూడా జనసేన నేతలు నెల అయిపోయింది. ఎల్లుండి నుంచి వాళ్ళు కూడా ఫ్రీ అవుతారు. వాళ్ళు కూడా బాధితులే దీంట్లో, ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు కావాలి. అందరూ బాధితులే దీంట్లో. కాబట్టి అందరూ కలిసి దీన్ని కలెక్టివ్ గా చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో మోడీ మాట్లాడుతూ ఎంపీలందరినీ నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ని ఓపెన్ చేశారు. ఏమని వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్, వాళ్ళ ఎంపీలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ ని ఈ డిమానిటైజేషన్ స్టార్ట్ అయిన నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ ని ఓపెన్ టీడీపీ కూడా ఇది ఓపెనే కదా, అట్లేమో కాదు. ఎవరు వేసుకుంటారన్న, ఎవరు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేసుకుంటే ఆటోమేటిక్ ఎక్స్పోజ్ అయిపోతారు కదా. వేయడానికి కూడా అవకాశం లేదు కదా. ఒకవేళ వాళ్ళు అనౌన్స్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి కదా, రేపు అకౌంట్ చెప్తారు కదా, చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరు డ్రా చేయడానికి అవకాశం లేదు, వేసుకోవడానికి కూడా అవకాశం లేదు. రహస్యంగా వేసుకుంటే తప్ప ఐ డోంట్ థింక్ సో దట్ ఇదే మనకు పెద్ద ఇష్యూ అని అనుకోవడం లేదు. ఇష్యూ అయితే ఇప్పుడు ఆలోచిద్దాం. ఎవరన్నా అలాంటి వచ్చినప్పుడు మీకు ఎక్కడి నుండి చెప్పండి, నాకు మీ అకౌంట్ కూడా చెప్పండి. కొంతమంది అలాంటి అకౌంట్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి సరిపోతుంది. ఓకే, అక్కడి నుంచి పూర్తి స్థాయి పాలన అక్కడి నుంచే ఉంటుంది. ఇక్కడికి అప్పుడప్పుడు కంట్రోల్ రూమ్ కూడా ఈవినింగ్ వస్తాను, ఇది సెట్ అయ్యే వరకు. అక్కడి నుంచి ఎవ్రీడే అక్కడి నుంచి ఏం రావాలి. ఇంకొక మదిలి మీకు మళ్ళా ఒక ఇది, అక్కడి నుంచి మళ్ళా పర్మనెంట్ ఇంకా మళ్ళీ అదే చెప్పారు, ఇంకొక షిఫ్ట్ కావాలి. అంటే విభజనలో ఎన్ని కష్టాలు ఉంటే అన్ని కష్టాలు అనుభవిస్తాను. తప్పదు, ఇదే చూద్దాం. ఇప్పుడైతే ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. రేపటి నుంచి అందరూ కూడా అక్కడి నుంచి ఉన్నాం కాబట్టి అక్కడైతే ఈజీగా ఉంటుంది, అందరికి కన్వీనియంట్. సార్ తెలంగాణ శాసనసభ గురించి కలిసారు కదా సార్, సింగిల్ పర్మిట్ ఇది అది చెప్పాను. కేబినెట్ సబ్ మా వాళ్ళు చెప్పాము, దాన్ని వర్కౌట్ చేయమని అన్ని స్టేట్స్ వరకు చెప్పని చెప్పాం. విభజన గురించి అడుగుతున్నారు అంటే అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇటు రావడానికి కొంచెం సుముఖంగా ఉన్నారని. అది కాదు, అటు రావడానికి సిద్ధంగా ఉంటారు, ఇక్కడి నుంచి పోవడానికి ఉండాలి కదా, రెండు ఉండాలి కదా, అది బ్యాలెన్సింగ్ ఉండాలి కదా. చూద్దాం ఏది లేదు, దీనికోసం వచ్చారు. నేను చెప్పాం, ఈ ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ గవర్నమెంట్తో కాదు, ఈ ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ వచ్చారు. నేను చెప్పాను, నేను ఉద్యోగుల విషయం కాదు, ముందు ట్రాన్స్పోర్టేషన్. ఎవరు పర్లేదు, ఏం చెప్పలేండి, దానికి ఏం బాధపడడం లేదు. నేను వెరీ క్లియర్, నేను ఎవరిని అవమానపరచడం లేదు. కానీ ప్రజల ఇబ్బందులు ఉన్నప్పుడు అందరం కూడా ప్రజల కోసం పనిచేయాలి, తప్పదు. నేను వెరీ క్లియర్ అన్నట్టు. ఎవరికైనా బాధ ఉంటే నేను బాధపడను, మీకు కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు బాధపడినా ఐ డోంట్ మైండ్ ఆల్సో. నేను వెరీ క్లియర్ అన్నట్టు. ఆ పరిస్థితి వస్తే చాలా గట్టిగా కూడా ఉంటాను. పర్లేదు, వాళ్ళు బాధపడినా నేనేం బాధలేదు. నేను ప్రజల కోసం గట్టిగానే చెప్తాను. మనం అందరం కూడా ప్రజల కోసం ఉన్నాం. ప్రజలు పడిన బాధల్లో వీళ్ళు పడిన బాధ చాలా తక్కువ. ఆ విషయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హుద్హుద్ సైక్లోన్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేశాను చూశారు. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేశారు చూశారు. అదే మరి రాయలసీమ కరువు వస్తే ఎట్లా హ్యాండిల్ చేశాను చూశారు. అదే మరి నేను ఒక మాట చెప్పాను, ఒకరిద్దరు బాధపడినా నేనేమి దాన్ని లెక్క చేయను. ఇది నార్మల్సీ వచ్చే వరకు అందరూ సహకరించాల్సిందే, సహకరించి తీరాల్సిందే. సార్ అంటే నిన్న బ్యాంకులతో సమావేశమైనప్పుడు
సిచ్యువేషన్ లేదు 16 నుంచి ఎలా ఉందో అలాగే ఉందని మీరు చెప్పారు. బ్యాంకర్స్ నుంచి ఎలా ఉంది సార్, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు? అందుకని నేను వివిధ రకాలైన అప్రోచెస్ తీసుకుంటున్నాం. వాళ్ళకు కూడా ఇది కొత్త కావచ్చు క్రైసిస్, వాళ్ళకు కూడా టెక్నాలజీ కూడా న్యూ కావచ్చు, వాళ్ళు ఊహించినటువంటి పరిణామాల్లో ఇది ఇష్యూ రావచ్చు. కానీ అందరం కలిసి ప్రజలు బాధపడతా ఉన్నప్పుడు ఎంత తొందరలో వాళ్ళ యొక్క బాధలు తగ్గించాలో తొందరలో తగ్గించాలి. నేను ఆ మాటే చెప్పాను. నా జీవితంలో ఇంత పెద్ద క్రైసిస్ నేను ఎప్పుడూ చూడలేదని. 3 వారాలు అయింది, ఇప్పుడు కూడా పూర్తిగా రెమెడీ ఇవ్వలేకపోతున్నాం, ఇంకా సఫర్ అవుతున్నారు. కొంతమంది ముసలివాళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు. ముసలివాళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళు, రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది వాళ్ళకు. దాంతో ఒక టెన్షన్, డబ్బులు దొరకలేని టెన్షను, లేదంటే చిన్న బాధ నిలబెట్టుకున్నప్పుడు కానీ దాంతో చనిపోయిన సంఘటన కూడా వచ్చాయి. వచ్చినప్పుడు మనం అందరికీ బాధ్యత ఉంది. నేను ఆ మాట చెప్తున్నా. మీరు చూస్తున్నారు ఎన్ని గంటలు నేను కష్టపడుతున్నాను. ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి దినానికి 5-6 గంటలు ఈ పని మీద ఉన్నాను నేను. వై? ఈ సమస్య ఏదో ఒక విధంగా పరిష్కారం చేయాలి, వీళ్ళ కష్టాలు తగ్గాలి. అందులో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. అదే కాకుండా డబ్బులు లేకపోతే ఏ పని కాదు. ఇంట్లో నుంచి హాస్పిటల్ పోవాలంటే ఆటో ఎక్కాలని డబ్బులు కావాలి, హాస్పిటల్ పోయి మందులు తీసుకోవాలని డబ్బులు పే చేయాలి, ఎక్కడో టీ తాగాలని డబ్బులు పే చేయాలి, నిత్యావసర వస్తువులు కావాలని డబ్బులు పే చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. కాబట్టి నేను అందుకనే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను శ్రద్ధ పెడుతున్నా, అందరినీ సహకరించమని కోరుతున్నా. ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే నేను ఎవరిని అవమానించడం లేదు, నేను గట్టిగానే అడుగుతున్నాను. నేను ఎక్కడ ఎవరిని అవమానించిన కానీ అసర్టివ్గానే ఉన్నాను, ఇప్పుడు కూడా అసర్టివ్గానే ఉన్నాను. నేను మళ్ళీ చెప్తాను, ఏదో వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఏదో అపాజిటివ్గా లేను. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీఆర్ ఆల్ హియర్ టు సర్వ్ ది పీపుల్. ప్రజల వల్ల ఇక్కడ ఉండే వాళ్ళందరూ హోదాలు కానీ, ఉద్యోగాలు కానీ, జీవనోపాధి ఉంది. ఆ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నో డిస్కషన్, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరినో డిస్కస్ చేయాలనుకున్నా, బాధపడినా ఐ డోంట్ మైండ్ ఆల్సో. సార్, ఈ సమస్య సృష్టించింది కేంద్రం, కానీ ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం చూపించిన మార్గాలు ఇప్పటికీ సమస్య పరిష్కారం ఎలా కనబడలేదు. ఆర్బీఐ కూడా దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఎలా అవుతుంది? నేను ఏమన్నానంటే ఒకటే మార్గం. నువ్వు రోజు వరకు కూర్చొని గంటల తరబడి తలబాదుకున్నా మన తలనొప్పి తగ్గదు. అది కాదు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అన్ని అవలంబించడమే ఏకైక మార్గం. అది వదిలిపెట్టి నువ్వు 10 సార్లు నువ్వు ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటావు, 10 సార్లు ఇదే ఆన్సర్ చెప్తా ఉంటా. నీకు చేతనైతే 10 మందికి ఆన్లైన్ మొబైల్ కరెన్సీ నేర్పించు. నువ్వు ముందు ఆ పని చేసి మీ ఇంట్లో నేర్పించి 10 మంది నేర్పిస్తే నువ్వు ఈ సమాజానికి సర్వీస్ చేసిన వ్యక్తి అవుతావు. ఇలా నువ్వు అడుగుతా ఉంటే దానివల్ల వచ్చేది ఉండదు. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలు కన్ఫ్యూజ్ చేయొద్దు. నువ్వు ఏదైనా చేస్తే ఒక మంచి పని చేసి పుణ్యం కట్టుకో, కనీసం పుణ్యం అయినా వస్తుంది. ఇప్పుడు కుర్రాడు అడిగాడు, సార్ మీరు అందరూ చెప్తే లాభం లేదు సార్, ప్యాషన్ ఉండాలన్నారు. నేను ప్యాషనేట్గా ఉన్నాను సార్, మాకు చెప్పండి సార్ యూత్గా అన్నారు. మీరు అట్లా తయారయ్యారు. మీరు కూడా ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ అయిపోయారు. వాడు ఆ మాట నేను అన్నాను, నీ దగ్గర రావాలంటే వీళ్ళ ద్వారా రావాలయ్యా. నేను ఒకవేళ నేను ఇన్స్పైర్ చేసి ఇక్కడికి వస్తే మళ్ళీ వీళ్ళే పని చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ నాకు ఏర్పడొస్తానని చెప్పాను. అంటే వాళ్ళ ఎమోషన్ అది. ఒక యంగ్స్టర్, కాలేజ్ స్టూడెంట్. సో దిస్ ఈజ్ ఎ రియాలిటీ. ఆల్ ఆఫ్ us హ్యాస్ టు అండర్స్టాండ్. నాకు కూడా ఆనందమా గిరానికి 5 గంటలు 6 గంటలు కూర్చోడానికి? పాలనంతా పక్కన పెట్టి కూర్చోన్నాం. బై కూర్చోకుండా అక్కడ కూర్చొని పాలన చేసినప్పుడు ఏం చేయగలుగుతాం? ఆదాయం కూడా తగ్గిపోయాక. ఈ రోజు కొంచెం ఏంది, బిగినింగ్ లో చాలా ప్రాబ్లం ఉంది, ఇప్పుడిప్పుడు ట్రాక్షన్ వస్తా ఉంది. ఇంకొక 10 రోజుల్లో నా లెక్క ప్రకారం ఈ మొబైల్ ట్రాన్సాక్షన్ లో కానీ ఒక 25%, 30% మనం క్రాస్ అయితే మల్టిప్లర్ ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది, అలవాటు అయిపోతుంది. 10% రీచ్ అయ్యాం. ఆ 10, 12 కావాలి, 15 కావాలి, 20 కావాలి, 30 కావాలి, 40 కావాలి, 50 కావాలి. సార్, చౌకధరల దుకాణాలు ఇచ్చే వస్తువులని పెంచే అవకాశం ఏదైనా ఉందా? రెగ్యులర్ నిత్యావసర వస్తువులు కానీ కాకుండా 4 పెంచాం, ఇంకా అవసరమైతే కొన్ని పెంచుతాం. అది కూడా వర్కౌట్ చేయడం మా అగ్రికల్చర్ సివిల్ సప్లైస్ ని. దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ దాట్.
నెలసరి సరుకుల్ని ప్రభుత్వం ఇచ్చేటట్టుగా తీసుకుంటే పీపుల్ కూడా కాస్త థ్యాంక్ఫుల్ చేసుకుంటారు గవర్నమెంట్కి. అవసరమైన సరుకులు ఎందుకంటే వర్కౌట్ చేస్తాం, నెలంతా ఉంటుంది కాబట్టి ఒకవేళ అవసరమైతే ఇంకా కొన్ని వస్తువులు ఏమైనా మనం రియల్ కింద ఫేర్ ప్రైస్ షాపుల్ని ఒక విలేజ్ మాల్ కింద ఏమైనా చేయగలిగితే కూడా వర్కౌట్ చేస్తాం. అది వర్కౌట్ చేసి ఒకటే రోజు చేయలేవన్నీ కూడా ఇప్పటి నుంచి ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. చూద్దాం, దాన్ని ఇప్పుడు నేను లెక్క చేయడం లేదు, ఎందుకంటే ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళకి కానీ ఒక ట్రాక్షన్ వస్తే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎవరిని వస్తే వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, టెంపరీగా సెట్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ కొంత టైం అయినాక ఇది ఎట్లా పికప్ అవుతుందో కూడా వర్కౌట్ చేయాలి. అందుకే నేను 2 ప్రయత్నాలు చేస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం ఒకటి, వీలైనంత తొందరలో ఎకానమీని ట్రాక్ లో పెట్టడం రెండోది. ఎకానమీ కూడా ట్రాక్ లో పెట్టాలంటే ఈ పాస్ కానీ అదే మరిగా మీకు వచ్చే మొబైల్ కరెన్సీ కానీ 2 వస్తే మళ్ళీ మీరు అందులో ఉన్నారు, చాలా విషయాలు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. కాదు సెల్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు, సెల్ ఫోన్ ద్వారా అమ్ముకోవచ్చు అంటే మళ్ళా మామూలుగా వచ్చేస్తారు. అది ఎంత తొందరలో వస్తే ఎకానమీ తొందరగా రివైవ్ అయిపోతుంది. అది కూడా రెండో మార్గం. రెండు కూడా జరగాలి. అంటే మొబైల్ కూడా పెట్టమన్నాను నేను, అదే మరి పాస్వర్డ్ కూడా ఇస్తారు, మొబైల్ కూడా పెడతాం. అందుకే వాలెట్స్ లో మీరు చూస్తే 10,000 రూపాయల వరకే పెట్టుకోవచ్చు. మొత్తం నీ డబ్బులంతా తీసుకోవాలని పర్లేదు ఒకటేసారి. యూ కెన్ డౌన్లోడ్ ఓన్లీ 10,000, యూ కెన్ ఆపరేట్ 10,000 or 5,000. అది ఆపరేట్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు. నీ డబ్బులు జోబిలో కొట్టేశాడు, అప్పుడు ఏం చేస్తారు? రిస్క్ అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. చాలా వరకు మనకేంటంటే వేరే రాష్ట్రాల కంటే కొన్ని అడ్వాంటేజెస్ మనకున్నాయి. ఆ అడ్వాంటేజెస్ ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి అలవాటైంది. ఈ పాస్ పెట్టాం, బయోమెట్రిక్స్ పెట్టాం, పెన్షన్లన్నీ బయోమెట్రిక్స్ తీసుకుంటున్నారు, అదే మరి స్కాలర్షిప్లన్నీ బయోమెట్రిక్స్ తీసుకుంటున్నారు. ఇంకొక పక్కన మనకి ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ ద్వారా కనెక్టివిటీ ఇస్తున్నాం, మొబైల్ పెనిట్రేషన్ మన దగ్గర ఎక్కువ ఉంది. ఇది కాకుండా డాక్రా సంఘాలు చాలా యాక్టివ్గా ఉన్నారు మన దగ్గర. 10,000 కమిటీలు వాళ్ళు కూడా మనకు ఈ లిటరసీ ఏజెంట్గా తయారయ్యారు. ఇంకొక పక్కన నరేగా వాళ్ళు కూడా పెద్ద యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ అకౌంట్స్ అన్ని అప్డేట్ చేశాం. ఇది ఒక ఎకో సిస్టమ్ ఉంది, కానీ ఈ ఎకో సిస్టమ్ ప్రాపర్గా పనిచేయాలంటే సింక్రనైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ సింక్రనైజేషన్ బ్యాంకులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, అదే మరి పబ్లిక్ ఇంటర్ఫేస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఇంటర్ఫేస్ లో బిగినింగ్ లో కొంచెం ట్రాక్షన్ రావడానికి, యాక్టివేట్ కావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలోనే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. ఇది కానీ క్లియర్ అయితే ఇంకా సుజావుగా ముందుకు వెళ్ళిపోతుంది. ఒకసారి సెల్ ఫోన్ వాడు మొబైల్ కరెన్సీ వాడితే రెండోసారి మూడోసారి ప్రాబ్లం లేదు. అది అలవాటు అయితే 100 సార్లు వాడతారు. ఆ ఫస్ట్ టైం వాడడమే ప్రాబ్లం. ఆ ఫస్ట్ టైం వాడడానికి యాక్టివేట్ చేయాలంటే మళ్ళీ బ్యాంక్ నుంచి రావాలి. వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్టెన్స్ కానీ యాక్టివేట్ చేయడం కానీ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవుతాం. అందుకే ఎవ్రీడే ఒకటే చెప్పాను నేను, బ్యాంకర్స్ చెప్పా, మీకు కూడా చెప్తున్నా, నేను ఇది సాధించే వరకు వదిలిపెట్టను. ఇది నార్మల్సీ వరకు వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నా కోసరం కాదు, సమాజం కోసరం. అందరూ కలిసి పనిచేద్దాం. నాకు ఎవరి మీద కోపం లేదు. అట్ ది సేమ్ టైం డిటర్మినేషన్ లో ఏ మాత్రం కూడా తగ్గే సమస్య లేదు. థ్యాంక్ యూ.